నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా ఏప్రిల్ ఫూల్ చేశారని చెప్పి ఆమె చెప్తున్నారు. అప్పుల గురించి కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు పరిపాలన చేయడం చేతకాకపోతే దిగిపోండి, మా జగనన్న వచ్చి పరిపాలన ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి చూపిస్తారంటున్నారు. మరి నిజంగా ఇవన్నీ కూడా నిజమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే. అశోక్ గారు కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని ఆర్కే రోజా గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమె మెయిన్గా వచ్చేసి పథకాల గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒకే పథకాన్ని నెల నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు. అందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏప్రిల్ ఫూల్ చేశారని ఆమె అంటున్నారు. ఇదే కాకుండా మా జగనన్న చేసిన అప్పులు 10 లక్షల కోట్లు అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర గురించి కూడా ఆమె మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏంటి అసలు రోజా గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఈ యొక్క సూపర్ 6 పథకాలు బాబు గారు అమలు చేయట్లేదు, ఏప్రిల్ ఫుల్ చేసేసారు అని చెప్పినారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది. ఒక పక్క అంటే మనం ఒక దగ్గర నుంచి ₹1,00,000 తీసుకొస్తాము, ప్రశాంతంగా తింటే 1.5 నెలకు అయిపోతుంది. ఏమవుతుందా తర్వాత ఎవరు నడుకోవాలా? ఇదేనా బతుక? అంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ పర్వాన్లోకి తీసుకెళ్ళిపోయినాడు. కానీ బాబు గారు ఏం చేస్తున్నారు, ₹1,00,000 తీసుకొచ్చి రిస్కీ ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాడు. ఏది జనంకి 60,000 ఇచ్చి 40,000 క్యాపిటల్గా పెట్టట్లా, ఏకంగా 60,000 కాదు కదా 70,000 కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. అంటే ఈరోజు మనం పెట్టే పెట్టుబడి రేపటికి మనకు లాంగ్ రన్లో మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నేను బాగుంటానండి, రేపు నా బిడ్డ. సో బాబు గారి విజన్ ఆ విధంగా ఉంది. మే నుంచి తల్లికి వందనం పథకం వస్తుంది, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది, అన్నదాత సుఖీభవ. అటు కేంద్రం వాళ్ళు 14,000 ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రం 6,000 కలుపుకొని ఏకంగా 20,000 మన అకౌంట్లో వేసే ప్రయత్నం అంటూ బాబు గారు చేస్తున్నారు. ఎక్కడ డిలే అవుతుంది? ప్రతి విషయం ఓపెన్గా అంటే ట్రాన్స్పరెంట్గా నారా లోకేష్ గారు బయటకు వచ్చి చెప్తున్నారు. దీంట్లో ఎటువంటి తప్పు చేయట్లా. తప్పు ఉంటే మీకు మహా అంటే కోర్టులో వేసుకోండి. కోర్టులో వేస్తే అంటే మీరు అంటూ ఉంటారు కదా మాకు చట్టాలపైన న్యాయాలపైన నమ్మకం ఉండదు అని చెప్పి. సో కోర్టుని అడగండి, ఏదన్నా వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఎక్కడైనా అవినీతి జరుగుతుందని చెప్పి. మరి ఆవిడ అనడం ఈయన దిగిపోతే ఆయన వచ్చి పరిపాలిస్తాడంట. అంటే ఒక్కటే విషయం, అటు ఎస్సీలు అటు బీసీలు ఎస్టీలు వీళ్ళకి సపరేట్ కార్పొరేషన్ కల్పించి బాబు గారు అంటే ఉన్న ఈ ₹1,00,000 అంటే ఇబ్బడి ముబ్బడిగా అందరికీ ఒకేసారి అకౌంట్లో వేసేస్తే, మనం ఒక సినిమాలో చూసాం, శ్రీరామ్ దాస్ సినిమాలో ఒక ఐస్ ముక్క చేతిలో పెట్టి అందరికీ లాగిరి వరకు వెళ్ళేలోపు నీళ్లు మిగులుతాయి తప్ప ఏం మిగలదు. కానీ బాబు గారు ప్రతి రూపాయిని క్లియర్ కట్గా కేటాయించుకొని బీసీలకి మేరకు వెళ్ళాలా అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బిడ్డలకు భవిష్యత్తులో భరోసా ఇచ్చే విధంగా విదేశాలు పోయి చదువుకోవడం కానీ ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ ఆఫ్ విజన్తో చేశారు బాబు గారు. కానీ డీబీటీ ద్వారా నేను అందరి అకౌంట్లో డబ్బులు వేసాను, నేను తాడేపల్లి నుంచి ప్యాలెస్ నుంచి బయటికి రానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళకు ఉండింది. ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి జనాన్ని చూపించినటువంటి నారా లోకేష్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. చంద్రబాబుకి ఈవీఎంలను మేనేజ్ చేయడం వచ్చింది కానీ కరువుని మేనేజ్ చేయడం రాలేదు అని చెప్పి రోజా గారు అంటున్నారు. ఏంటి అసలు? సరే, ఈవీఎంలు మేనేజ్ చేశారు అని కూటమి ప్రభుత్వం గురించి అంటున్నారు కదా బాబు గారి గురించి. బాబు గారు అనుకుంటే ఇంకొక 40,000 మెజార్టీ తగ్గించలేరా పులివెందుల్లో? వై నాట్ 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ టీడీపీ వాళ్ళు తీసుకున్న నినాదం ఏంది? వై నాట్ పులివెందుల? 164 సీట్లు గెలిచిన వీళ్ళకి ఇంకొక సీటు గెలిచినలేరా ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేసింటే? లోకేష్ గారు పాదయాత్ర గురించి మాట్లాడుతూ అప్పుడు పాదయాత్ర కామెడీ పాదయాత్ర చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే విధంగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకునే దమ్ము ధైర్యం ఉందా అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చాడో నారా లోకేష్ గారు ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటి ఆయన హామీలో ఇవ్వండి కూడా అంటే మానవతా దృష్ట్యా ఆయన మనసుకు అనిపించినప్పుడు చెల్లించి మరి ఇంటర్ విద్యార్థులకైతే వాళ్ళకు అసలు ఏ మేనిఫెస్టోలో కూడా లేదు. మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయడం అంటే ప్రభుత్వం పైన ఎంత మేర ఖర్చు అవుతుంది అంటే చెప్పనాటి కూడా హామీలు నారా లోకేష్ గారు చేస్తున్నారంటే చెప్పిన వాటికి ఎందుకు చేయడు? మనం మొన్న చూసామంటే వీళ్ళు తట్టుకోలేకున్నారు. ఏది 500 యూనిట్లు బయోగ్యాస్కి సంబంధించిన యూనిట్ ప్లాంట్స్ పెడుతున్నారు దాదాపు 63,000 కోట్లతో రిలయన్స్ వారు. కానీ ఈ రిలయన్స్ వారిని ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడు నారా లోకేష్ గారిని అదేవిధంగా రిలయన్స్ వారిని వాళ్ళపైన దుమ్మెత్తి పోస్తున్నారు. సాక్షి వాళ్ళు ప్రతి ఒక్క యూనిట్ కాడ కనీసం 1000 మందికి జాబ్స్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. దాదాపు 2 లక్షల జాబ్స్ వచ్చే క్రమంలో నారా లోకేష్ గారు ముందడుగేసి ఆల్రెడీ పునాదురాలు శంకుస్థాపన కూడా చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేసుకోకుండా తెలుగుదేశం కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటూ ఆమె పోలీసుల గురించి అయితే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రోజానే కాదు చాలా మంది కూడా పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి? బోర్గడ్డ నీళ్ళు లేదా 14 స్టేషన్కి తిరిగి వచ్చాడు కదా పోసాని కృష్ణమురళి, కొడాలి నాని,
వీళ్ళందరి గురించి పక్కన పెట్టండి. ఒక బోర్గడ్డ నీళ్ళనే తీసుకోండి. మీ పార్టీ వ్యక్తి కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదా గతంలో? ఎంత అంటే థ్రెటనింగ్ కాల్స్ అంటే చంపాల్సిన పని లేదు. థ్రెటన్ చేసినా కూడా దాదాపు 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. రెడ్ విత్ సంథింగ్ సెక్షన్ ఉందండి. 7 ఏళ్ళు జైలు శిక్ష వేయాలా బోర్గడ్డ అనిల్ పైన. మీ పార్టీ వాడు కాదు కాబట్టి జైల్లో వేసి ఉండాలి కదా. ఒకవేళ మీ పార్టీ వాళ్ళు అయితే జైల్లో వేయరా? ఆ రోజున మీరు న్యాయబద్ధంగా నడిచింటే, పోలీస్ వ్యవస్థను సక్రమంగా నడిపింటే ఇప్పుడు కూడా అదే విధంగా నడిచేది. కానీ ప్రతి ఒక్కటి శాంపుల్ ఎగ్జాంపుల్ అండి. ఈ పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులు లేనిది ఈ యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటే తట్టుకోలేక దీన్ని కులాల వారీగా, అదేవిధంగా మతాల వారీగా డివైడ్ చేస్తూ ఉంటే పోలీసు వారు 300 సీసీ కెమెరాలు బయటికి తీసి ఇప్పటికిప్పుడు నిన్నగడ మళ్ళీ ఒక 12 సీసీ కెమెరాలు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ఎక్కడ తప్పు జరగలేదని ఆయన మానవ ప్రమాదం, ఆయన అంతటికి ఆయన చనిపోయినాడని చెప్పి కూటమి ప్రభుత్వం వెలికి తీసి మరీ చూపిస్తుంది. దాని కూడా ఇప్పటికీ మీరు గుడ్డి కళ్ళు అయిపోయినట్లు చంపేశారు అంటా ఉంటే ఇంకేం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలననే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ P4 కార్యక్రమంతో కూడా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే మేలు జరుగుతుంది అంటూ రోజా చేసిన కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? సహజంగా నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మన ఊర్లో రైతుల కింద కూలివారు పనిచేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు P4 కార్యక్రమం వల్ల ఈ రైతులకి ఏమైనా లబ్ధి చేకూరుతుందా? చేకూరదు. అట్టడుగున్న ఎవరైతే పేదరికంతో బాధపడుతూ ఉంటారో పూర్తి స్థాయి ధనవంతులు P4 కార్యక్రమం ద్వారా కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళని పైకి తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ స్థాయిలో కిరాణా స్టోర్స్ పెట్టుకోవడం, ఏదన్నా కార్లు కొని ట్యాక్సీగా నడుపుకోవడం, వాళ్ళకు వచ్చినటువంటి టెక్నాలజీను అంటే టెక్నికల్గా వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైనర్స్గా మారుతారు. అప్పుడు ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుంది? సహజంగా మాట్లాడితే రైతులకు కొద్దిమేర ఇబ్బందిగా ఉంటుంది. ఈ పెత్తందారి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. అంటే రైతులు మాత్రమే బాగుండాలా, కింద పనిచేసేటువంటి కూలీలు ఎవరు బాగుండకూడదని. ఈయన బాబు గారి మనస్తత్వం ఎట్లా? ప్రతి ఒక్కరూ బాగుండాలండి. ఈ యొక్క P4 కార్యక్రమం తీసుకోవడం తప్ప అండి. అంటే పేదోళ్ళు ఎప్పటికీ పూర్ బికమ్స్ పూరర్, రిచ్ బికమ్స్ రిచర్ అన్నిట్లో మనం ఎప్పుడు పేపర్లో చదువుతూనే ఉన్నాం. ఆ అంతరాలని చెరిపే విధంగా బాబు గారు అయితే ముందుకెళ్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర గురించి కూడా రోజా గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి మీరేమంటారు? అసలు ఆడుదాం ఆంధ్ర గురించి ఏ పేపర్లో కూడా రాలేదు, కానీ అవాస్తవాలన్నింటినీ కూడా ప్రచారం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు సాక్షి అనేది ఒక కరపత్రం, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈనాడు అనుకోండి, ఆంధ్రజ్యోతి అనుకోండి, వేరే పేపర్లో ఏమన్నా టీడీపీకి సపోర్ట్గా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చండి. కానీ అసెంబ్లీలో వాళ్ళు ఏది మాట్లాడినా కూడా క్షమించండి అధ్యక్ష అంటే ఒక మాట పొరపాటున దొర్లినా కూడా క్షమాపణ చెప్పే వరకు మిగిలిన సభ్యులు వదిలిపెట్టరు. స్వయంగా ఎవరైతే మనిషి తప్పుడు మాట మాట్లాడతాడో ప్రాధేయపడతాడు స్పీకర్ని, సార్ తప్పు అయిపోయింది సార్ క్షమించండి, ఆ మినిట్స్ నుంచి కొట్టిండి అని. అంటే ప్రతి మాట కీలకం అసెంబ్లీలో మాట్లాడే మాట. అసెంబ్లీ సాక్షిగా ఆయన రాయచోటికి సంబంధించిన మంత్రి క్లియర్గా చెప్పినాడు 119 కోట్లు కాదు దాదాపు 400 కోట్ల రూపాయల స్కాము అని. అంటే వీళ్ళు ఎక్కడ పేపర్లోనూ సోషల్ మీడియాతో పనిలే, అసెంబ్లీ సాక్షిగా చెప్పినారంటే రోజా చెప్పడంలో అర్థమే లేదు అసలు. దీంట్లో ఇట్స్ ఎ బిగ్గర్ స్కామ్. అందుకు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు విడుదల రజని ఆ మధ్య కేసు నమోదు కాకముందే విజిలెన్స్ దర్యాప్తులో ఉన్నప్పుడు విడుదల రజని బయటకు వచ్చింది. ఆ మధ్య పేరుని నాని. ఇప్పుడు ఈవిడ కూడా ఆవిడ ఏ రోజు అరెస్ట్ అవుతుందో తెలియదు, కానీ ఆవిడకి ఆల్రెడీ సూచనలు వచ్చేసినట్టున్నాయి. విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరం అయిపోయింది, ఇంకే రోజైనా అరెస్ట్ అవుతామని చెప్పి బయటకు వస్తే సింపతి వస్తామని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఈ దీపం ఎప్పటికీ ఆరిపోయేదే తప్ప ఇంకా వెలగదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.